ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగెల్ల సినిమాల్లోకి రాకముందు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొన్నాళ్ళు వర్క్ చేసింది. అయితే నటనపై ఆసక్తితో మొదట షార్ట్ ఫిలిం చేసింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలేషియన్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అనన్య అతి కొద్ది కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు హీరోయిన్గా మెప్పిస్తూనే మరోవైపు సహాయక నటిగాను ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్న అనన్య నాగెల్ల రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంది. ఇదే సందర్భంగా తన బ్రేకప్ స్టోరీని కూడా రివీల్ చేసి బాధపడింది. ఇటీవల కాలంలో దేని గురించి అయినా ఏడ్చావా, ఎందుకు ఏడ్చావని అనన్యను యాంకర్ ప్రశ్నించగా తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పేసింది. చాలా ఏళ్ల తర్వాత బాగా ఏడ్చానని, అది కూడా ఒక వ్యక్తి వల్ల అంటూ చెప్పేసింది. ఒక వ్యక్తిని తాను బాగా నమ్మాను, కానీ మోసపోయానని. ఉదయాన్నే నిద్రలేవగానే ఆ ఆలోచనలే వెంటాడతాయి. ఎంత బిజీగా ఉన్నా అవే గుర్తొస్తూనే ఉంటాయి. బ్రేకప్ తాలూకా బాధను 3 ఏళ్ల పాటు అనుభవించా. అయితే షూటింగ్స్కి మాత్రం అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదంటూ అనన్య చెప్పుకొచ్చింది. బ్రేకప్ బాధతో రాత్రంతా ఏడ్చినా తెల్లారుజామునే జిమ్కి వెళ్ళిపోయేదానని, షూటింగ్లో క్యారవాన్లోనే కూర్చొని తన షార్ట్స్ వచ్చే వరకు వెక్కి వెక్కి ఏడ్చేదానంటూ అనన్య ఎమోషనల్ అయింది. ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని తన పని తాను చేసుకునేదాన్నంటూ చెప్పుకొచ్చింది. నాకు తెలిసి చాలామంది అమ్మాయిలకు ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయని. అమ్మాయిలు చాలా సెన్సిటివ్, అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోతారని చాలా మీమ్స్ సోషల్ మీడియాలో వస్తుంటాయి. ఎన్నో మాటలు అంటారు. అబ్బాయిలు ఎక్కువగా ఉండడం, కంటెంట్ క్రియేటర్స్ కూడా వాళ్ళే ఉండడం వల్ల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు వస్తుందన్నారు అనన్య. మన పాయింట్ ఆఫ్ వ్యూ బయటకు రావడం లేదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ తెలుగు అమ్మాయి చేసిన ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.